బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తుంగభద్ర జలాశయం 33 స్పిల్వే గేట్లను కాసేపట్లో ప్రారంభించనున్నారు. ఇక ఈ కార్యక్రమానికి కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్, ఏపీ, తెలంగాణ, కర్ణాటక సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి, డీకే శివకుమార్ హాజరు కానున్నారు. వారు కాసేపట్లో తుంగభద్ర జలాశయం వద్దకు చేరుకోనున్నారు. ఇక 18వ స్పిల్వే గేటు వద్ద ఏర్పాటు చేసిన వేదిక నుంచి గేట్లను ప్రారంభిస్తారు. ఆ తర్వాత మునిరాబాద్ వద్ద నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొంటారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తుంగభద్ర జలాశయం 33 స్పిల్వే గేట్లను కాసేపట్లో ప్రారంభించనున్నారు. అయితే ఈ కార్యక్రమానికి కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్, ఇక ఏపీ, తెలంగాణ, కర్ణాటక సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి, డీకే శివకుమార్ హాజరు కానున్నారు. వారు కాసేపట్లో తుంగభద్ర జలాశయం వద్దకు చేరుకోనున్నారు. ఇక 18వ స్పిల్వే గేటు వద్ద ఏర్పాటు చేసిన వేదిక నుంచి గేట్లను ప్రారంభిస్తారు. ఆ తర్వాత మునిరాబాద్ వద్ద నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొంటారు. రైట్గా కాసేపట్లో తుంగభద్ర జలాశయం 33 స్పిల్వే గేట్లు ప్రారంభమైతే చేయబోతున్నారు ముగ్గురు ముఖ్యమంత్రులు. ఇదే విషయానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్ అందించడానికి మా ప్రతినిధి ప్రశాంత్ శర్మ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రశాంత్ శర్మ, గుడ్ మార్నింగ్, ఓవర్ టు యూ. తుంగభద్ర డ్యామ్ సంబంధించినటువంటి 33 స్పిల్వే గేట్లకు సంబంధించినటువంటి ప్రారంభోత్సవ కార్యక్రమం ఈ రోజు పెద్ద ఎత్తున నిర్వహించబోతున్నారు. 73 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి తుంగభద్ర ప్రాజెక్టు ఈ అంశం ఇవాళ అయితే జరిగిపోయే ప్రారంభోత్సవం ఒక కీలక ఘట్టంగా చెప్పవచ్చు. 2024లో 19వ స్పిల్ గేట్ వద్ద ఏదైతే చైన్ లాక్ తీయకపోవడంతో వరదలకు గురి కావడం, తర్వాత కొట్టుకుపోయే పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఆ రోజున్నటువంటి రిటైర్డ్ ఇంజనీర్ కన్నయ్య నాయుడు తర్వాత హైడ్రాలిక్ నిపుణుడు కావడంతో కేవలం 5 రోజుల్లోనే మొత్తం దాన్ని అరికట్టి అక్కడ చర్యలు తీసుకోవడం జరిగింది. ఆ సందర్భంలో సిడబ్ల్యూసి కావచ్చు, తర్వాత నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కావచ్చు ఒక సూచన చేశాయి. ఏదైతే తుంగభద్ర డ్యామ్ సంబంధించినటువంటి మొత్తం స్పిల్ 33 గేట్లు దెబ్బతిన్నాయి, దాన్ని పూర్తి స్థాయిలో మార్పు చేయాలనేటువంటి సూచనల మేరకు వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, మొత్తం కేంద్ర ప్రభుత్వం అంత సహకారంతో దాదాపు 51 కోట్ల రూపాయల వ్యయంతో మొత్తం 33 ఈ స్పిల్వే గేట్ ఏదైతే ఉన్నాయో క్లస్టర్ గేట్లను మొత్తం మార్చడం జరిగింది. ఇవాళ 18వ గేట్ వద్ద స్పిల్వే గేట్ వద్ద ఒక వేదిక ఏర్పాటు చేశారు. తర్వాత ఆంధ్ర, తెలంగాణ, తర్వాత కర్ణాటక రాష్ట్రాలకు చెందినటువంటి ముగ్గురు ముఖ్యమంత్రులతో పాటు కేంద్ర జలశక్తి మంత్రి, తర్వాత సిఆర్ పాటిల్ తో పాటు మరికొంతమంది కేంద్ర సహాయ మంత్రులు, తర్వాత ప్రముఖులు, తర్వాత 2 రాష్ట్రాలకు చెందినటువంటి ఉప ముఖ్యమంత్రులు కూడా ఈ ప్రారంభోత్సవానికి హాజరవుతున్నారు. ఇది పెద్ద ఎత్తున ఒక 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి పరిణామంగా చెప్పవచ్చు. ఎందుకంటే తరచూ రాష్ట్రాల మధ్య జల వివాదాలు కొనసాగుతున్నాయి. తర్వాత కృష్ణా జలాల విషయం కావచ్చు, గోదావరి జలాల వివాదం కావచ్చు కొనసాగుతున్న నేపథ్యంలో ఇలాంటి ఒక అపూర్వమైనటువంటి ఒక అభివృద్ధి సంబంధించినటువంటి కార్యక్రమం నిర్వహించడం పట్ల 3 రాష్ట్రాలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేపడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తానికి ఏదైతే కొల్లాపూర్ జిల్లా పక్కనటువంటి మహూరాబాద్ సంబంధించిన స్కూల్ మైదానంలో పెద్ద ఎత్తున ఒక సభ ఏర్పాటు చేస్తారు. ఈ సభలో ముగ్గురు ముఖ్యమంత్రులు మాట్లాడతారు, కేంద్ర జలశక్తి మంత్రి మాట్లాడతారు. మొత్తానికి సంబంధించినటువంటి తుంగభద్ర డ్యాం పరిరక్షణ కోసం తీసుకున్నటువంటి జాగ్రత్తల మీద, తర్వాత చర్యల మీద కూడా కులంకుశంగా చర్చించే అవకాశం ఉంది. మొత్తానికి ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈ స్పిల్వే గేట్లు మొత్తం రెడీ కావడం, తర్వాత సాగునీటికి నీరందించేటువంటి ఒక బృహత్తర కార్యక్రమం అందుబాటులో రావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి కేవలం 6 నెలల పరిధిలోనే మొత్తంకి ఈ గేట్లకు సంబంధించినటువంటి పనులు పూర్తి చేసి, తర్వాత డిజైన్ కావచ్చు, తర్వాత అమర్చే విధానం కావచ్చు మొత్తం విజయవంతంగా పూర్తి చేసే నేపథ్యంలో ఒక విజయోత్సవ కార్యక్రమంగా, తర్వాత ఒక చారిత్రక ఘట్టంగా మనం చూడవచ్చు. ఓవర్ టు స్టూడియో. రైట్ ప్రశాంత్ శర్మ, థ్యాంక్ యూ.